హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా, సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. బెంగాల్లో ఎన్నికలు నిర్వహించవద్దు అని ఈసీకి హైకోర్టు సూచన అయితే ఇవ్వడం జరిగిందండి. పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన అయితే ముర్షిదాబాద్లో మత ఘర్షణ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అండి. సో మరి హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలో అయితే ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నేపథ్యంలో శాంతి సామరస్యానికి అయితే చోటు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని తాము ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. బెంగాల్లోని లోక్సభ ఎన్నికలు నిర్వహించవద్దని కోరతాం, అదొక్కటే మార్గం అనిపిస్తుందని ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇరు వర్గాలకు చెందిన వారు గొడవ పడటం సరికాదు. అలాంటి వారు తమ నేతను ఎన్నుకునే అర్హత కోల్పోయారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలైతే చేసింది. మరి ముర్షిదాబాద్ లాంటి ఘటనలు కోల్కతాలో కూడా జరిగాయి. ఇక్కడ హింసాత్మకంగా మారలేదనేది గుర్తు చేసింది.